పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులని ప్రకటించింది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన ఆర్టీవీ స్క్రీన్ పైన. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురికి ఈ అవకాశం దక్కింది. నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ ప్రకటించింది కేంద్రం. కళల విభాగంలో బాలకృష్ణకి పద్మభూషణ్ ప్రకటించింది. ఇక మిర్యాల అప్పారావుకి పద్మశ్రీ ప్రకటించింది. ఇక కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మలకు కూడా ఈ పద్మశ్రీ అవార్డు లభించింది. వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి ఆయనకు కూడా పద్మశ్రీ లభించింది. ఇక ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మారిగకు కూడా పద్మశ్రీ లభించింది. దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తం మీద 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. దాంట్లో 10 మంది ఫారినర్స్ ఉన్నారు, 13 మంది పోస్ట్ హోమియస్ అంటే మరణించిన తర్వాత ఈ అవార్డులని ప్రకటించింది కేంద్రం. 13 మంది ఆల్రెడీ మరణించిన వారు విశిష్ట సేవలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. వారికి కూడా 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. దాంట్లో ఏపీకి సంబంధించి 5గురికి అవకాశం కల్పించింది. 5గురిలో ఒకరికి బాలకృష్ణకి కళారంగంలో పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఇక మిగిలిన నలుగురికి కూడా పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. మరోవైపు తెలంగాణకు సంబంధించి కేవలం 2కి అవకాశం దొరికింది. 2లో ఒకరికి పద్మవిభూషణ్, దువ్వూరు నాగేశ్వరరెడ్డికి ఏఐజీ హాస్పిటల్స్ అధినేతగా తెలుస్తోంది. సో దువ్వూరు నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ ప్రకటించింది. మొదటి పేరు అయింది. మెడిసిన్ రంగంలో ఆయనకి ఈ అవార్డు ప్రకటించినట్టు తెలుస్తోంది. మరోవైపుగా పద్మశ్రీ అవార్డుకి మందకృష్ణ మారిగకి 30 ఏళ్లుగా నిర్విరామంగా పోరాటం చేస్తున్నారన్న ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ఆయనకి పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఆయనకు కూడా పద్మశ్రీ లభించింది. సో ఏపీ నుంచి 5గురికి, తెలంగాణ నుంచి 2కి ఈ సేవలు, ఈ యొక్క అవార్డుని ప్రకటించింది కేంద్రం.